ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్. రామరాజు కుటుంబం అందరూ బయటకి వచ్చి సాగర్ నర్మదని చూస్తారు. రామరాజు ఓరే నడిపోడా ఇక్కడేం చేస్తున్నావు అంటాడు. సాగర్ బుక్ చదువుతున్నా నాన్న అంటాడు. నర్మద చల్లగాలికి కూర్చున్న మామయ్య గారు అంటుంది. వల్లి సాగర్ చేతిలో బుక్ ఏంటి, ఏదో పోటీ పరీక్షల్లా బుక్ ఉంది అంటుంది. రామరాజు బుక్ ఇవ్వురా నడిపోడా అంటాడు. అప్పుడు నర్మద మామయ్య గారు ఆ బుక్ నాది, మా ఆఫీసులో జాబ్ చేసే వారికి ప్రమోషన్ కోసం త్వరగా ఎగ్జామ్స్ ఉన్నాయి, అందుకే ప్రిపేర్ అవుతున్నాను అంటుంది. రామరాజు అవునా అని వెళ్తుంటే వల్లి మామయ్య గారు నర్మద చదవాలి కానీ సాగర్ చదవడం ఏంటి అంటుంది. అప్పుడు నర్మద సాగర్ చదివి నాకు వినిపిస్తున్నాడు, అలా వినడం వల్ల నాకు తొందరగా అర్థమవుతుంది, అందుకోసం సాగర్ చదివి నాకు వినిపిస్తున్నాడు అంటుంది. రామరాజు మన ఇంట్లో వాళ్ళనే చూసి దొంగలు అనుకోవడం ఏంటమ్మా అని వెళ్ళిపోతాడు. వల్లి మనసులో నర్మద గురించి మాటలతో మాయ చేసి ప్రస్తుతానికి తప్పించుకున్నావు, ఏదో ఒక రోజు రెడ్ హ్యాండ్గా పట్టుకొని నిన్ను పట్టిస్తాను అనుకుంటుంది. నర్మద మనస్సులో వల్లి అక్క నన్ను నీవు పట్టుకోవడం కాదు, నిన్నే నేను పట్టుకుంటాను అని అనుకుంటుంది. వల్లిని ప్రేమ నర్మద గుడ్ మార్నింగ్ వల్లి అక్క అంటారు. వల్లి మీరు నన్ను బల్లి అక్క అంటున్నారు అంటుంది. నర్మద వల్లిని చాలా హ్యాపీగా ఉన్నావేంటక్క అంటుంది. నర్మద ఎందుకు హ్యాపీగా ఉన్నావు అంటుంది. వల్లి నేను స్వీట్ చేశాను ఈరోజు అని అంటుంది. సాయంత్రంలో హ్యాపీనెస్ని నేను పెంచేస్తాను అక్క అంటుంది. వల్లి నాకు వంటగదిలో పని ఉందని వెళ్ళిపోతుంది. అక్క ఈ వల్లిని అస్సలు వదిలిపెట్టకూడదు, కావాలని రాత్రి అందరికీ తెలిసేలా చేస్తుంది అంటుంది. నర్మద వల్లిని వదిలిపెట్టేదే లేదు ప్రేమ అంటుంది. బుజ్జమ్మ పూజ చేస్తుంది. బుజ్జమ్మ హారతి తీసుకుంటుంటే హారతి కొండెక్కుతుంది. బుజ్జమ్మ కుడి కన్ను కూడా అదురుతుంది. బుజ్జమ్మను నర్మద ప్రేమ నీవు గడుసు గయ్యాలి క్యారెక్టర్గానే చూసాం, కానీ నీలో రొమాంటిక్ క్యారెక్టర్ కూడా ఈరోజే చూస్తున్నాము అంటుంది. బుజ్జమ్మ నాకు కన్ను అదురుతుంది అంటుంది. నర్మద మీరు స్టైలిష్గా కన్ను కొడుతున్నారు అంటుంది. ప్రేమ గాలి వచ్చి దీపం కొండెక్కింది, అలాగే కన్ను ఏదైనా ఒత్తిడికి గురైనా మనం ఏదైనా విషయం గురించి టెన్షన్ పడినా వెంటనే కన్ను అదురుతుంది అంటుంది. బుజ్జమ్మ మనం ఎప్పటికైనా అత్త కోడళ్ళలా కాకుండా ఫ్రెండ్స్లా కలిసి ఉండాలి అంటుంది. రామరాజు ఇంటికి భాగ్యం వల్ల ఆయన ఇద్దరు వస్తారు. భాగ్యం రామరాజు వాళ్ళకి బట్టలు తెస్తుంది. రామరాజు ఎందుకు చెల్లమ్మ అంటాడు. భాగ్యం తొలి ఏకాదశి కాబట్టి తెచ్చామంటుంది. భాగ్యం ప్రేమ నర్మదని పీటలు పసుపు కుంకుమ తీసుకురండి అంటుంది. ప్రేమ నర్మద తీసుకొస్తారు. నర్మద పీటలు వేస్తుంది. భాగ్యం నర్మదని మీ అమ్మ నాన్న నీకు పద్ధతులు నేర్పించలేదా అంటుంది. నర్మద ఎలా వేయాలో చెప్పండి, మా అమ్మ నాన్న గురించి ఎందుకు అంటుంది. పీటలను ప్రేమ దులుపుతుంది. భాగ్యం అన్నయ్య గారు అయిన వాళ్ళు కానీ మీ అన్న వాళ్ళు కానీ మీకు ఎవరు బట్టలు పెట్టుండరు, మొదటిసారి మేమే బట్టలు పెడుతున్నాం కదా అన్నయ్య గారు, మీ ఇద్దరు కొడుకులు లేచిపోయి పెళ్లి చేసుకున్నారు, ఆ కోపం వల్ల వాళ్ళ తల్లిదండ్రులు రారు కదా మీ ఇంటికి అంటుంది. భాగ్యం మా అమ్మాయిని మేము చాలా పద్ధతిగా పెంచాము అన్నయ్య గారు అంటుంది. మా అమ్మాయి పెద్దవాళ్ళకి చెప్పకుండా ట్యాంకు బండులు అని వెళ్ళడం లాంటివి చేయదు అన్నయ్య గారు అంటుంది.